హాయ్ ఫ్రెండ్స్, లీలాబాను ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మాగాయ పచ్చడి పట్టుకునే విధానం చూపిస్తున్నామండి. మాగాయ పచ్చడి ముక్కలు కొట్టించాలండి. చెక్కు తీసి కొట్టిన ముక్కల్ని 3 రోజులు పసుపు ఉప్పు వేసి కొలత ప్రకారంగా నానబెట్టుకోవాలి. ఆ 3 రోజుల తర్వాత తీసిన ముక్కలు ఈ విధంగా ఉంటాయి. ఆ ముక్కల్ని 3 రోజులు ఎండబెట్టుకున్నామండి. ఎండబెట్టుకున్న తర్వాత కూడా మనం పచ్చిగా ఉన్నప్పుడు మామిడి ముక్కలకు అయినాయి. ఇప్పుడు ఎండబెట్టిన తర్వాత మామిడికి ఇట్లా తలకొట్లాగా వచ్చినాయండి. ఈ ముక్కల్ని 3 రోజులు ఎండబెట్టుకుంటే ఇట్లా చక్కగా ఎండినాయండి. బాగా గట్టిగా కాదు, అలా అని చెప్పి మెత్తగా కాదు, మాదిరిగా ఎండబెట్టుకుంటాము. ఇట్లా ఈ ముక్కలు ఎండిన తర్వాత ఇప్పుడు మనం పచ్చడి కలుపుకుంటున్నామండి. మొన్న పచ్చి ఆవకాయ పచ్చడి పట్టంగా ముక్కల్ని కొన్నింటిని మాగాయ పచ్చడికి ఉంచామండి. ఈ ముక్కల్ని ఇప్పుడు ఎలా కొలతల ప్రకారం పట్టుకోవాలో చెప్తానండి. ఇది మొన్న ఉప్పు కూడా నేను ఇదే విధంగా వేసాను. ఎప్పుడైనా సరే మనం ఉప్పు ఎంత వేస్తున్నామో కారం కూడా అంతే తీసుకోవాలండి. ఉప్పు అరసోలు తీసుకున్నాను, అదేవిధంగా కారం కూడా అరసోలు తీసుకుంటున్నాను. దీనికి పచ్చడిలాగా కొలతేం అక్కర్లేదండి, మనం సుమారుగా తీసుకోవచ్చు. మెంతిపిండి ఎక్కువేం వేయక్కర్లేదు, కొంచెం మెంతిపిండి. ఆవు పిండి కూడా అంతేనండి. పచ్చడిలాగా కొలత అయితే ఏమీ లేదు, జస్ట్ మెంతిపిండి అంత తీసుకున్నాం కాబట్టి దానికి 2 ఆవు పిండి తీసుకుంటే సరిపోతుంది. అదే మాదిరిగా వెల్లుల్లిపాయలు కూడా దంచానండి. ఇవి కూడా ఒక 100 గ్రాములు వెల్లుల్లిపాయలు దంచాను. దీనికి పసుపు అక్కర్లేదండి, మనం స్టార్టింగ్లో పసుపు ఉప్పు కలిపే నానబెట్టుకుంటాం కాబట్టి ఇప్పుడు ముందు ఈ ముక్కల్ని ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ మాగాయ ముక్కలు 3 రోజులు నానబెట్టుకున్నప్పుడు దానిలో వచ్చిన ఓటండి, రసము. ఈ రసము కొద్దిగా మనం ఎండలో అయినా పెట్టుకోవచ్చు. ఎండ లేదు అనుకుంటే కనుక కొంచెం స్టవ్ మీద గిన్నెని, ఖాళీ గిన్నెని పెట్టి జస్ట్ మనం చేయి పెట్టే అంత వేడి ఉంటే కనుక అప్పుడు మనం ఆ వేడి చూసుకుని ఈ రసాన్ని పోస్తే మనకి హీట్ సరిపోతుందండి. అది ఒక టిప్ అన్నమాట. అంటే మనకి వాన వచ్చి పచ్చడి పడదాం అనుకుంటే ఎండలో రసం పెట్టలేదు అనుకుంటే కనుక ఇలా చేయొచ్చండి. నాకైతే నేను మానేడు ముక్కలకి 3 రోజులు ఊరపెట్టంగా వచ్చిన రసం అండి. మీకు రసం ఎక్కువ అయ్యిద్ది అనుకుంటే తీసుకుందాం అనుకోవచ్చు, కానీ పచ్చడి రుచి ఉండదు. కాబట్టి మనకి ఎంత రసం అయితే వస్తుందో అంత రసాన్ని కలుపుకుందామండి. ఎందుకంటే మనకి ఈ మామిడికాయ పచ్చడిలో వచ్చే రసమే టేస్ట్ అండి. ముక్కల్ని చక్కగా ఎండబెట్టుకోవాలండి. 3 రోజులు ఎండనిస్తే మనకి సరిపోతుంది. పచ్చడి తినేవాళ్ళు కొంతమంది ఇష్టంగా తింటారు ఆవకాయ, కొంతమందికి మాగాయ అంటేనే బాగా ఇష్టం అండి. మాగాయ పచ్చడి టేస్ట్ కూడా బాగుంటుంది. ఆవకాయ పచ్చడికి మాగాయ పచ్చడికి తేడా ఏంటంటే దాంట్లో మనం పచ్చి నూనె పోసుకుంటామండి. ఆవు పిండి ఎక్కువ వేసుకుంటాము, మెంతిపిండి కూడా కొంచెం వేసుకుంటాము. దీనికి వచ్చేటప్పటికి మనకి ఆవు పిండి మెంతిపిండి అంత కొలతలుగా ఉండదండి. మన రసానికి తగ్గట్టుగా కారం వేసుకున్నాం కదా, ఇప్పుడు నేను చూపించిన మాదిరిగా మామిడి ముక్కలకి అలా ఆవు పిండి మెంతిపిండి వేసుకుంటే మనకి దానిలో వచ్చిన రసమే చక్కగా సరిపోద్దండి పచ్చడి. చూడండి, ఇప్పుడు మనకి దానిలో వచ్చిన రసం కలుపుతుంటే మనకి కరెక్ట్గా ఎంతైతే పచ్చడి గుజ్జుగా రావాలో అంతే గుజ్జుగా వచ్చింది. ఉప్పు ఎప్పుడైనా సరే మీరు ఏ పచ్చడికైనా సరే
మనం కొలత ప్రకారం తీసుకుంటే కారం కూడా అంతే వేయాలండి. నేను అరసాల ఉప్పు ముక్కలు కోసిన రోజు 3 రోజులు ఊరపెట్టే ముందు అరసాలు వేసాను, అందుకే కారం కూడా అరసాలు వేసాను. పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ మీకు చాలదు అనుకుంటే కనుక ఉప్పు టేస్ట్ చూసుకుని చాలకపోతే మనం కలుపుకోవచ్చండి. ఇప్పుడు కలుపుకుంటే కళ్ళుప్పు మనకి కలవదు కాబట్టి సాల్ట్ కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో ఏంటంటే కొంతమంది తాలింపు వేసుకుంటారండి. నేనైతే తాలింపు వేయట్లా, ఎందుకంటే మామూలుగా కాచిన నూనె కలుపుతున్నాను. తాలింపు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని జస్ట్ ఆ పచ్చడికి అప్పటి వరకే తాలింపు వేసుకుంటాను. అందుకోసం అని చెప్పి మీకు చూపించడం కోసం అని చెప్పి నేను కొంచెం తాలింపు కూడా వేసింది చూపిస్తాను. ఇప్పుడైతే కాసిన నూనె చల్లార్చింది. మానేడు ముక్కలకి యాక్చువల్గా 3/4 కేజీ నూనె పోస్తామండి. ఇప్పుడు నేను 1/2 కేజీ నూనె కాచి శుభ్రంగా చల్లార్చాను. ఇది కాచి చల్లార్చిన నూనె అండి. ఈ నూనె కలుపుకుంటున్నాను. చక్కగా సరిపోతుంది. నూనె ఎక్కువ అనిపించినట్లున్నా సరే ముక్కలు పీల్చుకుంటాయండి. ఇంతకుముందు అయితే ఈ పచ్చడిని ఇలాగే జాడీలో పెట్టుకునేవాళ్ళు, రంగు కూడా మారేది కాదు. ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఏ పచ్చళ్ళు కూడా మనకు బయట పెడితే నెల రోజులకే నలుపు వచ్చేస్తున్నాయి. కాబట్టి మనం పట్టించే కారాలైనా ఆవకాయలైనా మాగాయ అయినా ఏ పచ్చడైనా సరే మనం ఫ్రిడ్జ్లోనే సేవ్ చేసుకుంటున్నామండి. కాబట్టి ఇక మనం ఇప్పుడు ఈ పచ్చడిని కూడా నేను ఒక 2 రోజులు బయట ఉంచేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. నాకు ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు ఆ కొంచెం పచ్చడి తీసుకుని పోపు దినుసులతో తాలింపు పెట్టుకుని ఒక చిన్న డబ్బాలోకి పెట్టుకుంటాను. ఇలా అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. కానీ మీకు తాలింపు వేసిన పచ్చడి కూడా చూపిస్తాను. నేను ఇప్పుడు కొంచెం పచ్చడి తాలింపు వేసి చూపిస్తున్నానండి. దానికి పచ్చెనగపప్పు, సాయమినపప్పు, ఆవాలు, 4 ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ ప్రధానం అండి. తాలింపుకి కంపల్సరీ ఇంగువ వేసుకోండి. ఈ తాలింపు కొంచెం మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు పచ్చడికి కొద్దిగా తీసుకుని తాలింపు పెట్టుకోవడం. తాలింపు దినుసులు చక్కగా బ్రౌన్ కలర్ వచ్చినాయండి. ఇప్పుడు ఇంగువ వేసుకోవాలి. ఇంగువ కూడా మంచి సువాసన, డైజెషన్కి కూడా మంచిది. తర్వాత కరివేపాకు. ఇప్పుడు చక్కగా తాలింపు వేసిన తర్వాత ఇలా కలుపుకోవాలండి. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంత క్వాంటిటీ కావాలో అంత పచ్చడి తీసుకుని నేను చూపించిన విధంగానే పచ్చడిని కలుపుకోవాలండి. తాలింపు ఎందుకంటే కరివేపాకు వేసి ఎక్కువ నిల్వ ఉంచుకోవడం కన్నా కూడా మనం ఫ్రెష్గా ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఎండుమిర్చి, పచ్చెనగపప్పు, సాయమినపప్పు, ఆవాలు, ఇంగువ, కరివేపాకు అన్నీ కలుపుకుని మనం నూనె కూడా కొంచెం ఎక్కువ వేసుకుని చక్కగా తాలింపు వేసుకుంటే ఈ మాదిరిగా ఉంటుంది. ఇలా కలుపుకోవచ్చండి. కలుపుకున్న పచ్చడి ఈ మాదిరిగా మనకి వస్తుందండి. మనకి కావలసినంత తాలింపు పెట్టుకుంటే పచ్చడి ఇలా ఉంటుంది ఆయిల్తో. ఇప్పుడు మనం చక్కగా మనం దేనిలోకి అయితే తీసుకోవాలనుకుంటున్నాం పచ్చళ్ళని ఎప్పుడు కూడా గాజు గ్లాసుల్లోకి, జాడీలోకి తీసుకోవాలండి. మనకి ఇలా పచ్చడిని చక్కగా తీసుకోవాలి. బయటే ఉంచుకోవచ్చండి. ఈ పచ్చడిని ఫ్రిడ్జ్లో పెట్టవలసిన అవసరం లేదు. మనం ఏదైతే ఎక్కువ నిలవ పెట్టుకోవాలి సంవత్సరం అంతా అనుకున్నప్పుడే మనం దాంట్లో పెట్టుకోవాలండి. ఇలా మనం చిన్న సీసాలోకి తీసుకుంటే సరిపోతుంది. మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనం మాగాయ పచ్చడి ఇలా తీసుకుంటే సరిపోతుంది. మా మాగాయ పచ్చడి రెడీ అయిందండి. మీకు గనక ఈ పచ్చడి నచ్చినట్లయితే కనుక మా ఛానల్ని
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు ఎలా పాడతారో మీ ప్రాంతాల్లో మాకు కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ టు ఆల్ అండి.